మర్మలా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్ దగ్గర వర్షం వచ్చినప్పుడు చాలా రిస్క్, సడన్ గా మారిపోతూ ఉంటుంది వ్యవహారం అంతా. అక్కడ ఒక న్యాచురల్ పూల్ లో ఫామ్ అయి ఉంటుంది వాటర్ ఫాల్ పడిన చోట. వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయి అసలు. వాగమన్ మీడోస్ దగ్గర ఉన్నాం. వాటర్ ఫాల్ అయితే చూడటానికి చాలా బాగుంది. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే, నా పేరు హరినాథ్. సో ప్రజెంట్ మనం కేరళలోని వాగమాన్లో ఉన్నాం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం వయనాడ్లో ఉన్న కాంతంపర అండ్ సూచిపర వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది మర్మలా వాటర్ ఫాల్స్. ఇల్లికల్ కల్లు నుంచి డైరెక్ట్ వచ్చేసాను. రూట్ అయితే సూపర్ ఉంది, ఘాట్ రోడ్. మర్మలా వాటర్ ఫాల్కి వచ్చేసాను. బోట్స్ అవి గట్టిగానే పెట్టారు, నీళ్ళలో దిగితే రిస్క్ అని. పెద్ద విపరీతమైన భారీ ట్రెక్కింగ్ ఉండదు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది పైనుంచి. సో పైన ఒకటి కింద ఒకటి రెండు ఉంటాయి. అదే పడుతుంది, కిందకి ఒకటి వెళ్ళడానికి ఉంటుంది, పైకి వెళ్ళడానికి ఉంటుంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎటు వెళ్దాం. ఒక 4 to 5 minutes వాక్ చేసాము. ఇక్కడ 2 రూట్స్ డివైడ్ అవుతున్నాయి. వాటర్ ఫాల్ అటు నుంచి పడి ఇటు వెళ్తుంది. సో ఇటు వెళ్తే కిందకి వెళ్తాం, కింద పడే చోటుకి. ఇటు వెళ్తే పైన వాటర్ ఫాల్ పడే చోటుకి వెళ్తాం. పైన వాటర్ ఫాల్ ఉంది, వాటర్ అలాగే వస్తుంది, బాగానే ఉంది వాటర్ ఫోర్స్. ఎలాగుంటే బెటర్ నీళ్ళలో దిగాలంటే. నీళ్ళలో దిగుదాం అనుకుంటున్నాను. అక్కడ ఒక న్యాచురల్ పూల్లో ఫామ్ అయి ఉంటుంది వాటర్ ఫాల్ పడిన చోట. పైకి వెళ్దాం ఇంకా. వాగమాన్ ఇది మిగతా ప్లేసుల లాగా అంత క్రౌడెడ్ కాదు కదా. సో చక్కగా న్యాచురల్గా ఉంది, పాడు చేయకుండా ప్లాస్టిక్తో. అలా మంచి ఫారెస్ట్లో ఉన్న ఫీల్ వస్తుంది. మనం అలాగైతే వచ్చేసాం వాటర్ ఫాల్ కి. చాలా హైట్ నుంచి పడుతుంది, ఎండ కూడా లేదు, మబ్బు పట్టుంది. కొంచెం కిందకి వెళ్దాం. ఎదురుంగట్టు బాగా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. నీళ్ళలో దిగుదామని వెళ్తున్నాను. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అసలు. కొంచెం స్లిప్పరీగా ఉంది. ఎదురక్కడ చూసారు కదా, న్యాచురల్ పూల్ లా ఫామ్ అయింది. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి అసలు. సూపర్ ఉంది ప్లేస్. ఓకే, లోపల దిగుదాం. చల్లగా ఉన్నాయి బాగా. చూడండి ఎంత క్లియర్గా కనపడుతున్నాయి కాళ్ళు కూడా. కనిపించట్లేదు లోపల. సో మన స్విమ్మింగ్ నేర్చుకున్నాం కదా, అక్కడ గ్లాసెస్ ఉన్నాయి, అది పెట్టుకుని చూస్తాం. అదే ఉంది చిల్లవడానికి ప్లేస్ మడికి.
1 hour నుంచి ఇక్కడే ఉన్నాను. సూపర్ ఎంజాయ్ చేశాను. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అసలు. బాగా డీప్గా వెళ్ళలేదట్టు, రిస్కీ అని. సో వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. చాలా బాగుంది. నేను మాల్దీవ్స్లోనే ఉన్నట్టు అలా ఫీల్ వచ్చింది. అంత క్లియర్గా ఉన్నాయి వాటర్. టైం టు గో. రాళ్ళే కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి. వర్షం గట్టిగా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న ఇల్లికల్ కల్లుకు వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ, ఇప్పుడేమో తుక్కుగా కొడుతుంది వర్షం. వాటర్ ఫాల్ దగ్గర వర్షం వచ్చినప్పుడు చాలా రిస్క్. సడన్గా మారిపోతూ ఉంటుంది వ్యవహారం అంతా. ఇక్కడే పడవసరం లేదు, పైన ఎక్కడ పడుతున్నా సరే ఫోర్స్ పెరిగిపోతుంది ఒకసారిగా. వాగమాన్లో ఇంకో వాటర్ ఫాల్ కూడా చూపించే ప్లాన్ ఉంది. సో అది వాగమాన్ దాటి ఒక 10 kilometers ఉంటుంది అటుపక్క ఎక్కడే వెళ్ళే రూట్లో. సో దాన్ని కూడా చూపిస్తాను, అక్కడికి వెళ్దాం. సో మర్మల వాటర్ ఫాల్ నుంచి ఇదైతే 32 kilometers ఉంది. మొత్తం ఘాట్ రోడ్డే. వాగమాన్ కొండపైకి ఎక్కుతున్నాం. సూపర్ ఉంది అసలు. పైగా వర్షం కూడా గట్టిగా స్టార్ట్ అయింది. ఎన్నిసార్లు అనుకున్నాను ఎండగానే ఉంది, వర్షం వస్తే బాగుండని. వాటర్ ఫాల్ దగ్గర అయిపోతున్నప్పుడు మొదలెట్టింది, ఇప్పటికే ఆగలేదు. వాగమాన్ దగ్గరికి వచ్చేసాను. మొత్తం ఫాగే, క్లౌడ్స్ పట్టేసే. చూడండి, ఎప్పుడో మహారాష్ట్రలో ఇలా చెప్పేవాడిని, క్లౌడ్స్ పట్టేసే, ఫాగ్ పట్టేసిందని. మళ్ళీ ఇప్పుడు అది ఫీల్ అవుతున్నాను. సో వాగమాన్లోనే పలోజుకం పారా వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకున్నాను. టైం 4 అయింది. ఒక 10 kilometers ఉంటుంది అంతే. ఇది రెండు మేహికు 100. ఓకే. సో గాయస్, మనం ఇప్పుడు వాగమాన్ మీడోస్ దగ్గర ఉన్నాం. ఇవి మీడోస్ అంటే చిన్న చిన్న కొండలు, అలా గ్రాస్ ప్లాట్ లాగా ప్లేన్ గా ఉంటాయి, బాగుంటాయి. సో నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు, కాకపోతే మనం డ్రోన్ పంపించి చూపిస్తాను. వెదర్ అయితే అదిరింది అసలు. మొత్తం మేఘాలతో కమ్మేసింది ప్లేస్. హిల్ స్టేషన్స్ అందుకని ఎంత బాగుండేవి. ఏదో వింటర్ టైమ్ లో ఉన్నట్టుంది. అంత ఫాగ్ క్లౌడ్స్ వచ్చేసాయి. ఇంకో నెక్స్ట్ వాటర్ ఫాల్ చూపిస్తాను కదా, ఆ ప్లేస్ కి వెళ్దాం. ఇంకా మనం వచ్చేసాం పలోజుకం పారా వాటర్ ఫాల్ కి. సో ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. కానీ వాటర్ ఫాల్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇంత సౌండ్ కూడా వస్తుందో. పెద్ద వాటర్ ఫాలే. కొండ మేంచి ఇలా జారుతూ వస్తుంది కింద దాకా. చూస్తారా? ఇక్కడ గోప్రో కెమెరాలో అంత కనిపించకపోవచ్చు. మనకు ఇంకో కెమెరా ఉంది కదా, ఈగల్ ఐ, దాంతో చూపిస్తా. లెట్స్ గో. వాగమాన్ అనేది చాలా మంచి ప్లేస్. సో మన వాగమాన్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్, టేక్ కేర్, బై బై. జై హింద్.